అండి, నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం చాలా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రైని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ దాకా ఆలుగడ్డలను అయితే తీసుకున్నానండి. వీటిని ఈ విధంగా మనం కట్ చేసుకొని సన్నగా మనం మళ్ళీ తరుగు పెట్టుకోవాలి. ఈ ఆలూ ఫ్రై అనేది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. ఈ విధంగా చేసి పెట్టండి. ఇలా సన్నగా మనం కట్ చేసేసుకోవాలి ఆలూని. ఆయిల్లో కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇది ఇలా కట్ చేయడం వల్ల. సన్నగా ఇలా తరిగి పెట్టుకోండి. అన్ని ఆలునంతా మనం కట్ చేసేద్దాం. మొత్తం ఆలునైతే కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసంగా ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఈ ఆలుని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసేయాలి. ఈ విధంగా ఫ్రై చేసేసామంటే ఆలు మనకి చాలా క్రిస్పీగా తయారైపోతుంది. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాం. అలాగే మిగిలిన ఆలునంతా కూడా మనం ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ఆలునంతా మనం ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయింది కదా, ఈ ఆలునంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, మనకి క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకో. కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసేసాను. వేసినాక ఇలా ఒకసారి మనం కిందకి పైకి అనేస్తే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ ఆలూ ఫ్రైని
ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.